నమస్కారం. విలోన వార్తల్లోకి స్వాగతం. తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్పై తాత్కాలిక నిలుపుదల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీ రిజర్వేషన్ను 25% నుండి 42% పెంచింది. ఈ నిర్ణయంపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. పిటిషనర్ల వాదన ప్రకారం మొత్తం రిజర్వేషన్లో 50% హద్దును మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ పరిమితిని దాటిందని వారు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు జీవో అమలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని 4 వారాల్లో వివరణ ఇవ్వమని ఆదేశించింది. అదనంగా పిటిషనర్లకు కూడా సమాధానాలు సమర్పించేందుకు 2 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల వల్ల ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. తదుపరి విచారణలో తుది తీర్పులు వచ్చిన తరువాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడుతోంది. ప్రభుత్వం ఈ నిర్ణయంపై స్పందించింది. బీసీల జనాభా అధికంగా ఉన్నందున 42% రిజర్వేషన్ అవసరమని, ఈ నిర్ణయం చట్టబద్ధమని మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అర్జీ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. సరైన చట్టపరమైన సిద్ధత లేకపోవడం వల్లే కోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా హక్కు నిలిపివేశారు. ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు బీసీలకు అధిక రిజర్వేషన్ అవసరమని అంటున్నారు. మొత్తానికి ఈ తీర్పు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వ్యవహారం ఏ దశలో కొనసాగుతోందో చూడాలి.
మార్కెట్ కమిటీలకు మాస్టర్ ప్లాన్, రైతు బజార్ ఆధునికీకరణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలను ఆధునికంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు తగిన సౌకర్యాలు, సరైన ధరలు అందించే విధంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి ఈ ఆదేశాలను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్ష సమావేశాల్లో ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలలో మౌలిక సదుపాయాలు, శుభ్రత, నిల్వ సదుపాయాలు మరియు డిజిటల్ సేవలు మెరుగుపరచాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మార్కెట్ కమిటీలలో చాలా చోట్ల భవనాలు పాతబడ్డాయి, నిల్వ గదులు సరిగ్గా లేవు, రైతులకు విశ్రాంతి స్థలాలు కూడా లేవు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్లు, డ్రైనేజ్ సదుపాయాలు, వర్షం నీరు సేకరణ వ్యవస్థలు, అలాగే ఇంటర్నెట్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని. ఈ సదుపాయాలతో రైతు పంటలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి సరైన ధర వచ్చినప్పుడు అమ్మే అవకాశం పొందుతారు. ముఖ్యమంత్రి మరో ముఖ్య అంశాన్ని ప్రస్తావించారు. రైతు బజార్లను ఆధునికంగా తీర్చిదిద్దడం, పాత భవనాలకు బదులు కొత్త కాంక్రీట్ నిర్మాణాలు, విశాలమైన షెడ్లు, శీతల గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా ప్రతి జిల్లాలో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి పట్టణాలు, గ్రామాల మధ్య రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. రైతు బజార్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల పారదర్శకత పెరిగి రైతులకు చెల్లింపులు వెంటనే జరగగలవు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీల భౌగోళిక స్థితిని, అవసరాలను గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అందుకు మార్కెట్ యార్డ్లో ఖాళీ స్థలాలు ఉన్న చోట ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ గోడౌన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక కేంద్ర స్థాయి మానిటరింగ్ బోర్డు ఏర్పాటు చేయబోతోంది. ఈ బోర్డు ద్వారా అన్ని మార్కెట్ కమిటీ పరిస్థితులు, పనితీరు, ఆదాయ వ్యయాలు, రైతు బజార్ నిర్వహణ పద్ధతులను పర్యవేక్షించబడతాయి. ఈ నిర్ణయంతో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. పంట నిల్వ సదుపాయాలు మెరుగుపడతాయి, నష్టాలు తగ్గుతాయి, మార్కెట్లో నేరుగా అమ్మకాలు పెరుగుతాయి, మధ్యవర్తులు తగ్గిపోతారు, రైతు ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్పష్టంగా మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పనిచేయాలి. రైతులకు తగిన సదుపాయాలు కల్పించడం మన బాధ్యత అని అన్నారు. రైతు బజార్లలో పారదర్శకత ఉండాలి, ఎవరికీ ఇబ్బందులు కలగకూడదు, ప్రతి రూపాయి రైతుకే ఉపయోగించాలని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు మిశ్రమంగా స్వాగతిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇది మంచి నిర్ణయం అయినా ఆచరణలో చూపాలని అన్నారు. ఇక జనసేన నాయకులు అభినందిస్తూ రైతు బజార్ల ఆధునికీకరణ వాస్తవంగా జరిగితే రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతోందని అన్నారు. రాష్ట్రంలోని రైతులు ఈ నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు మాట్లాడుతూ మా పంటలు నిల్వ చేసుకునే స్థలం ఉంటే మాకు పెద్ద ఉపశమనం లభిస్తుందని అన్నారు. కర్నూలు రైతులు కూడా చెబుతున్నారు, రైతు బజార్లు ఆధునికంగా మారితే వినియోగదారులకు ఎక్కువగా వస్తారు, ధరలు మంచి స్థాయిలో ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ఈ ప్రణాళికను వచ్చే 6 నెలల్లో ప్రారంభించనుంది. దశల వారీగా అన్ని జిల్లాల్లో పనులు చేపడతారు. 2026 నాటికి రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలు కొత్త రూపం సంతరించుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు కొత్త ఆశ చూపిస్తోంది. మార్కెట్ కమిటీలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే రైతు ఆదాయం పెరుగుతుంది, పంట నష్టం తగ్గుతుంది, వ్యవసాయ రంగం బలపడుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతు సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేస్తోంది.
ఉప్పాడలో సముద్ర రక్షణ గోడ నిర్మాణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో కాలుష్య నివారణ ప్రణాళిక ప్రకటన. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం తరచుగా తుఫాన్లు, అలలు మరియు జలపాతాల కారణంగా నష్టానికి గురవుతుంది. స్థానిక ప్రజలు, రైతులు, చేపల వర్గాలు ఈ సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సముద్ర రక్షణ గోడ నిర్మించడం, కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. సముద్ర గోడ నిర్మాణం ద్వారా తుఫానుల ప్రభావాన్ని తగ్గించడం, ఒడ్డును ధ్వంసం చేయకుండా రక్షించడం లక్ష్యం. సముద్ర అలలు ఇంటిని, పొలాలని హాని కలగకుండా చూడడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ప్రణాళించడమే లక్ష్యం. ఉప్పాడ ఒడ్డున హరిత పరివేశం ఏర్పాటు చేయడానికి మొక్కలు నాటడం, హరిత బ్యారియర్లతో మట్టిని కప్పడం ప్రణాళికలో ఉంది. ఇవి గాలి, ధూళి తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే స్థానికుల అవగాహన కార్యక్రమాలు, యువత, మహిళల సహకారం ఈ ప్రాజెక్టు విజయానికి కీలకమవుతుంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రతిరోజు పనులు పర్యవేక్షించడం, నిరంతర తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారం, ప్రాజెక్టు పనితీరు తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు, ప్రభుత్వానికి సమర్థవంతమైన విధానం అవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడాలి. ప్రజల భద్రత, జీవన నాణ్యతను పెంపొందించడానికి ప్రభుత్వం నిష్ఠతో పనిచేస్తోందని తెలిపారు. సముద్ర రక్షణ గోడ నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన సాంకేతిక, భౌతిక కార్యాలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల స్పందనలు మిశ్రమంగా ఉన్నాయి. రైతులు, చేపల వర్గాలు గోడలు కాలుష్య నియంత్రణపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోడలు నిర్మించకపోతే తుఫానుల సమయంలో ఇంటికి, పొలాలకు నష్టం కలుగుతుంది. ప్రభుత్వ చర్యలు తీసుకుంటే పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రణాళిక విజయవంతం అవ్వడానికి ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తోంది. ప్రతి జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, స్థానిక కమిటీ కలిసి పనిచేయడం ద్వారా సముద్ర రక్షణ, కాలుష్య నియంత్రణ, పారిశుద్ధ్య మరియు ప్రజల భద్రతకు సంబంధించిన చర్యలు సమయానికి పూర్తి చేస్తారు. 100 రోజుల్లో ప్రథమ దశలో సముద్ర గోడ నిర్మాణం పూర్తవుతుంది. తదుపరి దశలో కాలుష్య నియంత్రణ, చెత్త నిర్వహణ, హరిత రవాయి, ప్రజల అవగాహన కార్యక్రమాలు అమలవుతాయి. దీని ఫలితంగా రైతులు, చేపల వర్గాలు, స్థానికులు సురక్షితంగా జీవించగలుగుతారు. ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం తగ్గి ప్రకృతి పరిసరాలు కాపాడబడతాయి. రైతు ఆదాయం, చేప
బీహార్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, తేజస్వి యాదవ్ ప్రతిజ్ఞ. బీహార్లో ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఒక పెద్ద ప్రతిజ్ఞ ప్రకటించారు. ఆయన ప్రకారం ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని, 20 నెలల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలిపారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఇది మా ప్రతిజ్ఞ మాత్రమే కాదు, ఇది సాధ్యమైనది. మా ప్రభుత్వం వచ్చాక 20 రోజుల్లో చట్టం తీసుకురావడం, 20 నెలల్లోనే అమలు చేయడం మా లక్ష్యం అని చెప్పారు. ఆయన గతంలో 17 నెలల పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరిన్ని అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల కల్పనలో నిర్లక్ష్యం చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ విమర్శలు చేశారు. 20 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మేము వచ్చాక ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ ప్రతిజ్ఞ అమలు చేయడానికి అవసరమైన డేటా, సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయని తేజస్వి యాదవ్ తెలిపారు. మా ప్రతిజ్ఞ ఆధారంగా ఇది సాధ్యమైంది. మేము ప్రజలను మోసపెట్టడం లేదని ఆయన చెప్పారు. ఈ ప్రతిజ్ఞను అమలు చేయడానికి ప్రత్యేక చట్టం తీసుకురావడం, ఉద్యోగుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడం, నిరుద్యోగుల డేటాబేస్ తయారు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని తేజస్వి యాదవ్ సూచించారు. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఈ ప్రతిజ్ఞ ప్రకటించిన సందర్భంలో ప్రజలు ఈ ప్రతిజ్ఞను ఎలా స్వీకరిస్తున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. రైతులు, యువత, మహిళలు ఈ ప్రతిజ్ఞపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిజ్ఞ అమలు చేయడంలో సవాళ్లు కూడా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన వంటి అంశాలు ముఖ్యమైనవి. ప్రభుత్వం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటే ప్రతిజ్ఞ విజయవంతంగా అమలు చేయవచ్చు. ఈ ప్రతిజ్ఞ అమలు చేయడానికి ప్రభుత్వం శాఖలు, నియామక మండలులు, విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి సమన్వయం చేసుకోవాలి. ప్రజల అవగాహన, సహకారం కూడా అవసరం. ఈ ప్రతిజ్ఞ అమలు చేయడం ద్వారా బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, ఆర్థిక స్వావలంబనను పెంచడానికి, యువతకు అవకాశాలు కల్పించడానికి దోహదం అవుతుంది.
ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్ లో అగ్రస్థానం. ఫోర్బ్స్ ఇండియా 2025 రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారు భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 105 బిలియన్స్ అంటే సుమారు 8,78,500 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే గత సంవత్సరం కంటే ఇది 12% తగ్గుదల ఉంది. భారతదేశంలోని 100 అత్యంత ధనవంతుల సంపద మొత్తం 1 ట్రిలియన్ అంటే సుమారు 83,50,000 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం కంటే 9% తగ్గుదలగా ఉంది. ఈ తగ్గుదల ప్రధాన కారణం రూపాయి విలువలో పడిన తగ్గుదల, సెకండ్స్ లో 3% తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వంటి అంశాలు. ముఖేష్ అంబానీ గారు ప్రపంచ స్థాయిలో 18వ స్థానంలో నిలిచారు. ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకైక భారతీయుడిగా 100 బిలియన్ క్లబ్ లో చేరారు. అయితే ఈ సంవత్సరం ఆయన సంపదలో తగ్గుదల కనిపించింది. ముఖేష్ అంబానీ గారు ప్రస్తుతం రిలయన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రవేశించారు. ఇది ఆయన వ్యాపార విస్తరణలో కొత్త దిశగా మార్పు సూచిస్తుంది. ఆయన జియో టెలికాం విభాగాన్ని 2026లో పబ్లిక్ చేయాలని యోచిస్తున్నారు. గౌతమ్ అదానీ మరియు కుటుంబం 92 బిలియన్ సంపదతో 2వ స్థానంలో నిలిచారు. ఆయనకు సెబీ నుండి అనుకూల తీర్పు రావడం మార్కెట్లో పుంజుకోవడానికి సహాయపడుతుంది. సావిత్రి జిందాల్, సునీల్ మిట్టాల్, శివనాథర్ వంటి ప్రముఖులు టాప్ 5 స్థానంలో నిలిచారు. సావిత్రి జిందాల్ గారు భారతదేశంలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో 9 కొత్త వ్యక్తులు చేరారు. ఇది భారతదేశంలో వ్యాపార రంగంలో కొత్త అవకాశాల అభివృద్ధి సూచిస్తోంది. ముఖ్యంగా రూపాయి విలువలో పడిన తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వంటి అంశాలు భారతీయ కుబేరుల సంపదపై ప్రభావం చూపాయి. అయితే ముఖేష్ అంబానీ గారు అగ్రస్థానంలో నిలిచారు. ఇది ఆయన వ్యాపార నైపుణ్యాన్ని, వ్యూహాత్మక దృష్టిని సూచిస్తోంది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ గారి వ్యాపార విస్తరణ, టెక్నాలజీ రంగంలో ప్రవేశం, జియో టెలికాం విభాగం వంటి అంశాలు ఆయన సంపదను పెంచడానికి దోహదపడతాయి. అయితే మార్కెట్ అనిశ్చితి, రూపాయి విలువలో తగ్గుదల వంటి అంశాలు ఆయన సంపదపై ప్రభావం చూపాయి. భారతదేశంలో వ్యాపార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, ఎనర్జీ రంగం వంటి రంగాల్లో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ గారు ఈ రంగాల్లో వ్యాపార విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన సంపదను పెంచడానికి దోహదపడుతుంది. ముఖేష్ అంబానీ గారి వ్యాపార నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి, మార్కెట్ అనిశ్చితి వంటి అంశాలపై ప్రభావం చూపుతాయి. అయితే ఆయన వ్యాపార విస్తరణ, టెక్నాలజీ రంగంలో ప్రవేశం వంటి అంశాలు ఆయన సంపదను పెంచడానికి దోహదపడతాయి.